టూ 2020లో కోవిడ్ బ్యాచ్లో మేము రిక్రూట్ అయ్యాము. అక్కడ నుంచి మమ్మల్ని చాలా వరకు హైదరాబాద్కి పంపించారు, డిప్యుటేషన్ పైన పంపించారు. ఇక్కడ ఏం లేదు అప్పుడు ఆ టైంలో. అయినా కానీ మేము ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ కదా, అవుట్సోర్సింగ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ కదా, మేము ఎలాగైనా కానీ మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, కాంట్రాక్ట్లో తీసుకుంటారనే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ చాలామంది అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చారు. వాళ్ళకి పాపం అసలు ఇల్లులు కూడా అసలు దొరకకుండా హైదరాబాద్లో కనీసం మాకు హాస్టల్స్ కూడా ఇవ్వలేరు కనీసం. అలాంటి టైంలో మేము వచ్చి ఇక్కడ మేము హైదరాబాద్లో సిద్దిపేటలో చేసాము. అండ్ ఇంకేంటంటే చాలామంది పేషెంట్స్ని మాకు తెచ్చి వేసేసారు అంతే. వాళ్ళు వచ్చి ఏమంటే అటెండర్స్ వచ్చి కూడా చూసుకోలేరు. అది కూడా మేము అన్నీ చేసాము. కానీ అలాంటి టైంలో కూడా మమ్మల్ని ఓకే ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఒకటే మెసేజ్ పెట్టారు, నైట్ 11 o'clockకి పెట్టారు మాకు, రేపటి నుంచి మీరు రావద్దు అని డైరెక్ట్ మెసేజ్ చేసేసారు అంతే. ఆ తర్వాత మాకు ఏమీ లేదు. అక్కడ ఏమంటారు ప్రిన్సిపల్ సార్ కూడా రెస్పాన్స్ లేరు, అసలు ఎవ్వరు కూడా మాకు రెస్పాన్స్ లేరు సిద్దిపేటలో. మాకు ఏంటంటే మాకు పర్మనెంట్ చేయండి అని మేమేం చెప్పట్లేము, జస్ట్ కాంట్రాక్ట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు పర్మనెంట్ చేసిన వాళ్ళ దాంట్లో కాంట్రాక్ట్ బేస్లో ఉన్నాయి పోస్టులు, ఆ పోస్టులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం అంతే. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని కూడా మేము అడగట్లేము. మా జాబ్లు మాకు ఇవ్వండి. ఎందుకంటే ఇంత 100 మంది కుటుంబాలు రోడ్డు పైన ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆధారం లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్లలో మేము వెళ్ళి వెతుక్కోవాలి. మాకు ఇంతవరకు మేము చాలామంది సిద్దిపేటకు వచ్చి సెటిల్ అయ్యారు, ఫ్యామిలీ మొత్తం వచ్చి సెటిల్ అయింది. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్, మమ్మల్ని తీసేయరు అని ఒక ఆధారంతో మేము అక్కడ సెటిల్ అయ్యాము. కానీ ఇప్పుడు ఏంటి సడన్గా మమ్మల్ని తీసేసి ఒక మెసేజ్ తోటి తీసేసి అలా చేశారు. నిన్న మేము అడిగితే మాకు నిన్న లెటరు, మేము మీకు లెటర్ ఇస్తాం, టర్మినేషన్ లెటర్ ఇస్తామని డైరెక్ట్ చెప్తున్నా, కానీ మేము మీకు ఏమైనా సాయం చేస్తామని మాత్రం అడగట్లేరు. అది మా ప్రాబ్లం. ఏంటండి అవును, మాకు 2 days అవుతుంది. 18th నుంచి రావద్దు అని 17th నైట్ మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఏం ఇన్ఫర్మేషన్ మాకు ప్రిన్సిపల్ సిద్దిపేట్ మెడికల్ సూపరింటెండెంట్. అది ప్రాబ్లం. మేడంని కలిసాము, లెటర్ సబ్మిట్ చేసాం. మేడం అన్నారు మేము చూసుకుంటాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. మేము ఒక 100 members ఉన్నాం అంతే. కొంతమంది సిద్దిపేటలో చేస్తున్నాం, కొంతమంది ఇక్కడ ఉస్మానియాలో, నీలఫర్లో, అలా ఏమంటారు ఇక్కడ కోటి మెటర్నిటీలో, చెస్ట్ హాస్పిటల్లో డిప్యుటేషన్కి పంపించారు. అంటే మేము అక్కడ నుంచి ఇక్కడ స్టాఫ్ లేదంటే ఇక్కడికి పంపించారు. ఇక్కడ కూడా మేము చేస్తున్నాము. అంటే ఇక్కడ కూడా స్టాఫ్ లేనప్పుడు మమ్మల్ని వాడుకున్నారు. ఓకే, మేము కాదనట్లేము. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇంకెక్కడైనా లేకపోతే మమ్మల్ని అక్కడికి పంపించండి, మాకు ఏదో ఒకటి చూపించండి అని అడుగుతున్నాం అంతే. గొడవ అదంతా కాదు, మేము బతిమలాడుతున్నాం అంతే ప్రభుత్వాన్ని. అది అనిత నా పేరు. జీజేహెచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్నాము. 7 years నుంచి 2017 నుంచి చేస్తున్నాము. కరోనా టైంలో కూడా అక్కడే ఉండి వర్క్ చేసినాము. మమ్మల్ని ఒక 10 days ఫోన్ చేసి తీసేస్తున్నామని టర్మినేట్ చేసిండ్రు. ఇంకా మళ్ళీ మాకు రెగ్యులర్ పోస్ట్లో కూడా మార్క్స్ కట్ చేయడం వల్ల అవకాశం పోయింది. అక్కడ పోయింది, ఉన్నది కూడా పోయింది. కాబట్టి మాకు ఎక్కడైనా కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ అవకాశం కల్పించాలని అడుగుతున్నాం సార్. మేము మామ్నార్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్, జీఎంసీలో 21 members ఉన్నాం. అందరిని ఒకటేసారి తీసేసారు. ఫోన్ చేసి జాయిన్ అయినా. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వేసి జాబులు ఇస్తే మళ్ళీ ఫ్రెషర్స్ అంతా అప్లై చేస్తారు. మళ్ళీ వాళ్ళకే పోతే మళ్ళీ ఏజ్ని బట్టి మేము వెనక్కి పోతాం. ఆ ఏజ్ బార్ కూడా అవుతుంది సార్. అందుకని మాకు ఎక్కడైనా అవకాశం కల్పించాలని అడుగుతున్నాం.